ప్రణామ్స్. ఈరోజు ధ్యానానికి కూర్చున్నప్పుడు నాకు పాత రోజులు గుర్తుకొచ్చేవి. ఆ రోజుల్లో సీనియర్ అబ్బాసిస్ అంటే సుమారుగా 60, 70 ఏళ్ళున్న వాళ్ళు, బాబూజీ మహారాజ్‌తో టైం గడిపిన వాళ్ళు, బాబూజీ మహారాజ్ గారు చెప్పిన కొన్ని విషయాలు షేర్ చేస్తుండేవాళ్ళు. అప్పట్లో మేమంతా వాళ్ళ చుట్టూ కూర్చొని వాళ్ళు చెప్పిన విషయాలు, వాళ్ళ అనుభవాలు వినేదానికి చాలా ఉత్సుకత చూపించేవాళ్ళం. నాకనిపించింది నేను కూడా బాబూజీ మహారాజుని చూశాను, చారిజీ గారిని చూశాను. నా అనుభవాలు కూడా పంచుకుంటే కొందరికి బెనిఫిట్ అవుతుందేమో అనుకొని ఈ వీడియో చేయాలనిపించింది. నార్మల్‌గా రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటూ ఉంటారు. నాకనిపిస్తుంది గోల్డెన్ కార్పెట్ వెల్కమ్ నాకు బాబూజీ మహారాజ్ గారు ఇచ్చారేమో అనిపించింది. ఎందుకంటే మాది నేటివ్ ప్లేస్ బళ్ళారి. కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రకారము మా నాన్నగారు రాయచూర్‌లో ప్రొఫెషన్ స్టార్ట్ చేశారు. అక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాక యాజ్ ఎ లాయర్ బళ్ళారిలో ఉండే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకతను థియోసాఫికల్ సొసైటీ ఫాలోవర్. ఆయనకి శ్రీరామచంద్ర మిషన్, హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ గురించి బాగా తెలుసు. ఆయన మా నాన్నగారికి చెప్పారు, "బళ్ళారిలో ప్రిసెప్టర్స్ లేరు. నేను ఈ మెడిటేషన్ నేర్చుకోలేకపోతున్నాను. నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు బళ్ళారిలో పుట్టి పెరిగినా కూడా రాయచూర్‌కి షిఫ్ట్ అయ్యావు నీ ప్రొఫెషన్ కోసము. అక్కడ ప్రిసెప్టర్స్ ఉన్నారు. నువ్వు ఈ మెడిటేషన్ నేర్చుకో చాలా బాగుంది" అని చెప్పేవాళ్ళు. మా నాన్నగారు బళ్ళారి వెళ్ళినప్పుడంతా ఆయన గుర్తు చేసేవాళ్ళు. మా నాన్నగారికి ఏ విషయము బాగా నచ్చిందంటే, ఒక వేరే సంస్థ వ్యక్తి ఈ సంస్థ గురించి ఇంత బాగా చెప్తున్నారు. అంటే బహుశా ఇది చాలా జెన్యూన్ అనిపించింది ఆయన ఒపీనియను. అప్పుడు మా నాన్నగారు ఈ మెడిటేషన్ నేర్చుకున్నారు. అప్పట్లో ప్రిసెప్టర్స్ చాలా రేర్ అనమాట. నాకు తెలిసినట్టు ఆ రోజుల్లో ఒక 10 సెంటర్స్‌లో ఉండేవాళ్ళేమో ఎంటైర్ కర్ణాటకలో ప్రిసెప్టర్స్. అండ్ ఆశ్రమస్ లేవు. ఒకటే ఒక ఆశ్రమం ఉండేది. తర్వాత సెకండ్ ఆశ్రమం ఇన్ కర్ణాటక రాయచూర్‌లో కట్టించారు. ఇంకా నాకప్పుడు సుమారు 10 ఏళ్ళ ఏజ్ ఉంటుంది. 10 ఇయర్స్. సో, ఆ ఫస్ట్ ఆశ్రమం కన్‌స్ట్రక్షన్ చూసే ఆపర్చునిటీ అంతా ఈ చిన్న ఏజ్‌లో దొరికింది. తర్వాత బాబూజీ గారు రాయచూర్‌కి ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు. వచ్చి నాకు తెలిసినట్టు ఒక వారం కూడా ఉండేవాళ్ళు ఆయన. బాగా ఎక్కువ టైం గడిపేవాళ్ళు రాయచూర్‌లో. అప్పట్లో ఎక్కువ అబ్బాసీలు ఉండేవాళ్ళు కాదు. బాబూజీ మహారాజ్ ఉన్న అబ్బాసీ ఇంటికి వెళ్ళేవాళ్ళము. అక్కడ అప్పుడైతే చాలా తక్కువ. ఒక ముగ్గురు, నలుగురు అబ్బాసీస్ వచ్చేవాళ్ళము అక్కడికి. ఓసారి కొద్దిగా ఒక 10, 15 మంది కూడా చూసినట్టు గుర్తులేదు నాకు. అంత తక్కువ అబ్బాయిస్ ఉండేవాళ్ళు. మంచి అవకాశం దొరికింది బాబూజీ మహారాజ్ దగ్గర వెళ్ళి మాస్టర్ గారికి నమస్కరించేదానికి. తర్వాత నా అదృష్టం కొద్దీ మా నాన్నగారు బాబూజీ మహారాజ్‌ది 75th బర్త్‌డే హైదరాబాద్‌లో అటెండ్ అయ్యారు 1974లో. అప్పుడు నన్ను తీసుకెళ్లారు హైదరాబాద్‌కి. అది నేను ఎక్స్‌పెక్ట్ చేసింది లేదు. ఇట్ వాస్ లైక్ బంపర్ ప్రైజ్ లాగా. సడెన్‌గా చెప్పారు, "నేను హైదరాబాద్‌కెళ్తున్నాను. నేను తీసుకెళ్తున్నాను" అన్నారు. వచ్చేసాను. ఇక్కడికొచ్చాక ఇంకా ఒక గొప్ప ఆపర్చునిటీ వచ్చింది. ఆ రోజుల్లో కళ్యాణ మంటపమ్స్, మ్యారేజ్ హాల్స్ అంటాం కదా! అలాంటి చోట బండారాస్ జరిపేవాళ్ళు. అక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ అయ్యేది. అబ్బాయిసీస్ అంతా చెప్పులు కాంపౌండ్ బయట ఇడిచిపెట్టి వెళ్తారు సత్సంగ్‌కి. వచ్చాక చూస్తే మంచి కొత్త చెప్పులు, మంచి చెప్పులంతా దొంగతనమయ్యేవి. సో, చాలామంది అబ్బాయిసీస్ సత్సంగ్ తర్వాత కొద్దిగా డిస్టర్బ్ అయ్యేవాళ్ళు. దాన్ని ఆపాలని ఒక చిన్న సెంటర్ కర్ణాటకలో చితాపూర్ అని ఉండేది. అక్కడ ప్రిసెప్టర్స్ కాదు అబ్బాసిస్ వాలంటీర్స్‌గా వర్క్ చేయడానికి ఒక డిసిషన్ తీసుకున్నారు. వాళ్ళు ఒక షూ స్టాండ్ మెయింటైన్ చేశారు టోకెన్ సిస్టమ్ చేసి. చాలా సంతోషపడ్డారు అబ్బాసిస్ అంతా ఆ ఐడియా కోసము. కాకపోతే ఈ వాలంటీర్స్‌లో ఒక బాధ ఏముండేదంటే వాళ్ళు సత్సంగ్ మిస్ అవుతున్నారన్న బాధ ఉండేది. అప్పట్లో నాకు సుమారు 12, 13 సంవత్సరాలు నాకు ఏజు.
13 కూడా కాదు, 12. 12 కూడా కంప్లీట్ కాలేదు. 11 అనుకోవచ్చు. నాకు ఒక ఐడియా ఏమొచ్చిందంటే సత్సంగ్ టైంలో అబ్బాయిస్ తక్కువొచ్చేవాళ్ళు షూ స్టాండ్‌కి. నా ఏజ్ వాళ్ళ పిల్లలు కొద్దిగా ఉండేవాళ్ళు. ఒక నలుగురు, ఐదుగురు ఉండేవాళ్ళు. వాలంటీర్స్ పిల్లలు. నేను అబ్బాయిస్‌కి చెప్పాను వాలంటీర్స్‌కి. అంకుల్ మేము ఈ కౌంటర్ మేనేజ్ చేస్తాము సత్సంగ్ టైంలో. ఎలాగో అబ్బాయిస్ ఎక్కువ రారు. మీరు సత్సంగ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు వెళ్ళిపోండి. సత్సంగ్ అవ్వగానే, స్పీచ్ అవ్వగానే మీరు వచ్చేసేయండి అని చెప్పాను. వాళ్ళు కూడా నచ్చింది. వాళ్ళు జస్ట్ బిఫోర్ సత్సంగ్ వెళ్ళిపోయేవాళ్ళు. సత్సంగ్ స్పీచ్ అవ్వగానే వచ్చేసేవాళ్ళు. అలా అయిపోయి మాకు కౌంటర్ మేనేజ్ చేయడం కూడా కష్టమయ్యేది కాదు. తర్వాత వాళ్ళు కూడా సత్సంగ్ అటెండ్ అవ్వడానికి అవకాశం దొరికింది. వాళ్ళలో ఆ బాధ కూడా, సత్సంగ్ మిస్ అవుతున్నామన్న బాధ కూడా పోయింది. సో, వాళ్ళు సంతోషపడ్డారు. మాకేదో ఒక సరదాగా ఉండేది. సేవ చేస్తున్నామన్న భావన మాలో లేదు. ఏదో ఒక ఏమనుకుంటారు, ఎగ్జాక్ట్‌గా చెప్పలేను. ఒక ఆటలాగా ఉండేది మాకు. ఒక ఆనందంగా ఉండేది. మాకు నచ్చింది. బాబూజీ గారు ఎంత గొప్ప ఐడియా నాకు ఎలా ఇచ్చారో నాకు తెలీదు. ఈ కాలం పిల్లల్లాగా అంత ఇంటెలిజెంట్ ఉండేవాళ్ళం కాదు మేము. చాలా మినిమమ్ ఉండేవాళ్ళము. ఇంత గొప్ప ఐడియా బాబూజీ మహారాజ్ గారు ఇచ్చారు. ఆ సేవా భాగ్యము మా జీవితాన్ని మార్చేసింది. మా నాన్నగారు కె. వాసుదేవ్ గుప్తా. ఆ రోజుల్లో ఆయన పెట్టిన ఎఫర్ట్స్ వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్‌కంతా బెనిఫిట్ అయింది. మా రిలేటివ్స్ అంతా అభ్యసించారు. అయ్యారు. ఇప్పుడు మా రిలేటివ్స్‌లో కనీసం ఒక 8-10 ప్రిసెప్టర్స్ ఉన్నారు. ఆ రోజుల్లో ఆయన చెప్తుంటే వాళ్ళకి కొద్దిగా వింతగా ఉండేది. వాళ్ళు కానీ ఒక 10 ఇయర్స్ తర్వాత కొందరు, 20 ఇయర్స్ తర్వాత కొందరు అలా జాయిన్ అయ్యారు. ఇప్పుడు బాగా ఉంది ఇప్పుడు. సో, ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ ఎక్స్‌పీరియన్స్ విత్ యూ ఆల్. మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఓకేనా?